నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంటింటికి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే మనకు గుర్తొచ్చేది చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్ మనతో పాటు ఉన్నారు. ఈ రోజు మనకి ఎలాంటి చిట్కాస్ చేంజ్ చూడబోతున్నారు అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మన ప్రేక్షకుల కోసం ఈ రోజు మనం ఎలాంటి చిట్కాస్ మీరు చెప్పబోతున్నారు? దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్యలకి క్షేమదాయకంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఔషధాలను ఎలా వాడుకోవాలో ఆ పద్ధతి ఎలాగో వివరాలు కూడా అన్ని నేను తెలియజేయడానికి రెడీగా ఉన్నానమ్మా. ఓకే సార్, స్టార్ట్ చేసేద్దాం. ఓకేమ్మా. మనం ఈ వీడియోలో తెల్ల వెంట్రుకలు నల్లగా నిగలిగలాడుతూ అయ్యేందుకు చక్కటి హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో దాని వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క విషయం చెప్పేసరికి మరి చాలామంది వీడియో చూసే వాళ్ళందరూ కూడా నన్ను గమనిస్తుంటారు. నిజం కదా? మరి సారుకు తెల్ల వెంట్రుకలు ఉన్నాయి కదా, సారు వాడి ఆ యొక్క తెల్ల వెంట్రుకల సమస్యను తగ్గించుకొని మాకు చెప్తే బాగుండు కదా అని చెప్పేసి మరి చాలామంది ఉద్దేశం అయి ఉంటుందన్నమాట. నేను ఇంతవరకు ఈ తెల్ల వెంట్రుకలకు సంబంధించి ఎలాంటి ఔషధం వాడుకోలేదు. నాకు ఆ తెల్ల వెంట్రుకలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆకాంక్ష లేదు. అంటే నల్లగా మార్చుకోవాలో, సౌందర్యవంతంగా నేను వెంట్రుకలను తీర్చిదిద్దుకోవాలనేటువంటి ఆకాంక్ష లేదు. ఇంతకుముందు వాడడం లేదు, భవిష్యత్తులో కూడా వాడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మరి కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధము వేలాది రూపాయలు, లక్షల రూపాయలు కాదు. కాబట్టి మరి అందరూ వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని చెప్తున్నాను. మీరు గూగుల్ సెర్చ్లో ఇప్పుడు చెప్పబోయేటువంటి ఔషధ గుణాలు అన్నీ మీరు పరికించినట్లయితే, ఆ గూగుల్లోనే ఒక ఔషధ గుణాలు చూసినట్లయితే తెలుసుకున్నట్లయితే చక్కటి కాన్ఫిడెన్స్ కూడా కలుగుతుంది అనమాట. మరి ఈ మధ్యకాలంలో చిన్న వయస్సులోనే మరి వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. చాలామంది మానసికంగా ఈ యొక్క సమస్యతో బాధపడి మరి 10 మందిలోకి వెళ్ళాలన్నా ఆత్మన్యూనతా భావానికి లోనేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం మందిలో కలుగుతుందన్నమాట. మరి దీనికోసం అని చెప్పేసి రకరకాలైనటువంటి హెయిర్ డైస్ వాడుతున్నారు. హెయిర్ డైస్ వాడుకోవడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం కలిగినప్పటికీ మరి ఎక్కువ శాతం మందిలో హెయిర్ డైస్ వల్ల అలర్జీ కలగడం వల్ల మరి ఈ వెంట్రుకలు ఆ యొక్క చిక్కదనం తగ్గిపోవడము, కోర్సుగా తయారు కావడము, అదేవిధంగా వెంట్రుకలు బ్రిటిల్గా తయారు కావడము, అదే స్కాల్ప్ దెబ్బతినడము, అంటే తల మీద నుండి చర్మం దెబ్బతినడము, వివిధ రకాలైనటువంటి చర్మ వ్యాధులు, అంతేకాకుండా ఈ యొక్క ఆధునిక కృత్రిమ హెయిర్ డై అప్లై చేసినప్పుడు అలర్జీ ప్రభావం చేత దగ్గు, ఆయాసము, ఒళ్ళు దురదలు, అదేవిధంగా ఒళ్ళు దద్దులు రావడము, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలు, తుమ్ములు ఇలాంటివి కూడా కొంతమందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి ఈ యొక్క ప్రభావం చేత మరి ముఖం మీద నల్లమచ్చలు రావచ్చు. అదేవిధంగా తెల్లమచ్చల సమస్య కూడా ఈ యొక్క హెయిర్ డైస్ పడినటువంటి వాళ్ళలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి క్షేమదాయకంగా ఉన్నటువంటి ఆ యొక్క హెయిర్ డైని వాడుకోవడం చాలా చాలా మంచిది. మరి అలాంటి క్షేమదాయకమైనటువంటి హెయిర్ డైస్లో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి న్యాచురల్ హెయిర్ డై కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఓపిక ఉండి, పట్టుదల ఉండి, సాధించాలని తపనుండి, మరి సౌందర్య ఆకాంక్ష ఉండి, తెల్ల వెంట్రుకలు నల్లగా చేసుకోవాలంటే తపన, తలంపు ఎవరికి ఉన్నప్పటికీ అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధం. కాబట్టి నా గురించి చెప్పడం వల్ల మరి కామెంట్స్ తగ్గిపోతాయి. కాబట్టి మీరు కూడా పరోక్షంగా వేలాది మందికి, లక్షలాది మందికి ఉపయుక్తకరంగా ఉన్నవారు అవుతారనమాట. కాబట్టి ఈ యొక్క ఆవేదనతోనే ఇది చెప్పడం జరుగుతుంది. కాబట్టి అవసరమైనటువంటి వాళ్ళు వాడుకోవచ్చు, మరి ఆ అభిప్రాయం లేనటువంటి వాళ్ళు మరి వాడుకోకుండా అది వాళ్ళ ఇష్టానికి వదిలిపేయడం జరుగుతుంది అనమాట. సరే, అసలు విషయానికి వస్తాను. మరి ఈ యొక్క హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలంటే ముందు పదార్థాలు చెప్తాను, తయారు చేసేటువంటి విధానం కూడా చెప్తాను. ఏ పదార్థాలు మన వద్ద ఉంటే హెయిర్ డై తయారు చేసుకోవడం చిటికలో అయిపోతుంది. ఏ పదార్థాలు అంటే మొట్టమొదటిది గోరింటాకు పొడి. 100 గ్రాములు గోరింటాకు పొడి దీనికి అవసరమవుతుంది అనమాట. 100 గ్రాములు గోరింటాకు పొడి దీనికి అవసరమవుతుంది. అదేవిధంగా 5 గ్రాములు ఉసిరిక పొడి ఈ యొక్క సమస్య తీరేందుకు అవసరమవుతుంది. 100 గ్రాముల గోరింటాకు పొడి, 5 గ్రాముల ఉసిరిక పొడి, అదేవిధంగా 5 గ్రాములు కలౌంజి. దీన్నే కొన్ని ప్రాంతాల్లో నల్ల జీలకర్ర అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు అనమాట. కలౌంజి మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్టులో దొరుకుతుంది. ఈ యొక్క చూర్ణం కాస్త వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఈ విధంగా తయారు చేసుకొని ఒక 5 గ్రాముల కలౌంజి చూర్ణం కూడా కలుపుకోవాలి. చివరగా కాఫీ పొడి. ఇలాంటి కాఫీ పొడి మనకు ఈ మార్కెట్లో దొరికేటువంటి ఇలాంటి కాఫీ పొడి తీసుకొని అదొక 5 గ్రాములు కలుపుకోవాలన్నమాట. ఈ పదార్థాలన్నీ బాగా ముందు కలిపి పెట్టుకొని మనం ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవాలి. ఎలాగంటే వారంలో 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని మరుసటి రోజు ఉదయం పూట తలస్నానం చేస్తే సరిపోతుంది అనమాట. ఎలాగంటే మధ్యాహ్నం పూట ఒక ఇనుప బాండీ తీసుకొని ఇనుప బాండీలో ఈ యొక్క చూర్ణాలన్నీ కలిపేసేసి ఇందులో ఒక కోడిగుడ్డు సొనగలపాలి. అదేవిధంగా నిమ్మకాయ రసం
తగినంత కలిపేసేయాలి. తగినంత కలిపేసేసి రాత్రి వరకు బాగా నానించేసేయాలన్నమాట. ఒక్కసారి ఆ పదార్థం అంతా కలిపేసి రాత్రి వరకు బాగా నానించేసేసి మరి రాత్రి పూట ఆ యొక్క పదార్థం అంతా మరొకసారి బాగా కలిపేసేసి తలకంతా అప్లై చేసేసి ఉదయం పూట మామూలు స్నానం చేస్తుండాలన్నమాట. ముఖ్యంగా షాంపూ ఇలాంటివి వాడకుండా జస్ట్ హెడ్ బాత్ చేసేయాలన్నమాట. గోరువెచ్చని నీళ్ళతో చేస్తే సరిపోతుంది. చన్నీళ్ళ స్నానం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మరి వారంలో 2 సార్లు వాడుకోవడం వల్ల క్రమక్రమంగా వెంట్రుకల యొక్క ఆ యొక్క తెల్లదనము తగ్గిపోయి వెంట్రుకల కలర్ మారుతూ క్రమక్రమంగా వాడుతుండడం వల్ల మరి వెంట్రుకలు నలుపుదనాన్ని సంతరించుకుంటాయి. అంతేకాకుండా ఈ వెంట్రుకలకు సంబంధించినటువంటి ముఖ్యంగా తల భాగంలో ఆ యొక్క స్కాల్ప్కి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీంతోపాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్సే ఈ యొక్క ఔషధం వల్ల కలుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో వారంలో 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటుండడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి క్షేమదాయకంగా వాడుకోగల దివ్యమైనటువంటి ఔషధం. కాబట్టి మరల నేను చెప్పేది ఏంటంటే, మీకు అందరికీ చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, నా గురించి ఆలోచన చేయకుండా ఎవరికి అవసరమైతే వాళ్ళు వాడుకోవచ్చు. దానికి ఉదాహరణ కూడా గూగుల్లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఔషధ గుణాలు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కాదు. కాబట్టి మరి ఈ యొక్క సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు మరి తెలుసో తెలియకో అవగాహన లోపంతో మరి ఆధునిక కృత్రిమ హెయిర్ డైస్ వాడుకొని ఇతర అనేక రకాల ఇబ్బందులు పడేదానికంటే కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఉంటుంది. చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్, అందరికీ యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్. సో అది కూడా మన ఆయుర్వేదిక్లో చాలా న్యాచురల్గా చేసి చూపించారు. కాబట్టి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.